ఏవో కథలలో వింటాం, సినిమాలలో చూస్తాం. ఎప్పుడో చిన్నప్పుడు తప్పిపోయిన పోరగాడు పెద్దగా అయినాక ఎట్లనో కట్లా కన్నులను కలుసుకునే ముచ్చట్లు చూస్తాం కదా. ఆవు కానీ మీరు ఎస్ఐఆర్ చేయించుకుర్రా అలా? ఏ గదేనుల్లా ఓట్ల కారట ఏదో చేస్తురు కదా ఇప్పుడు. గదే మరి 2002 నాటి లెక్కలు సుత్తా తీస్తురు కదా. ఏడేడ ఉన్నోళ్ళో ఊర్లతో వాడుతుర్రు. గట్లనే ఒక అన్న వాళ్ళ అమ్మోళ్ళ తనకి వచ్చిండు. అయితే అదేం పెద్ద ముచ్చట అనుకుంటుర్రా? చూడుర్రి, చూస్తే మీకు తెలుస్తుంది ఎంత సూపర్ ముచ్చట్నో. 30 ఏండ్ల కిందట ఒక చిన్న తప్పు జరిగిందని తల్లిదండ్రులు తిడతారనే చిన్న భయంతో ఇల్లు ఇడిచిపోయిండు ఓ కొడుకు. ఇన్నేళ్లకు మళ్ళా కన్నోళ్ళ గుడికి చేరిండు. ఎక్కనో మహారాష్ట్ర, బీహార్, బెంగళూరు తిరిగినా ఆ గుండెల్లా కన్నోళ్ళ ప్రేమ గట్లనే దాగి ఉండిపోయింది. అయితే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టౌన్కు చెందిన ఎల్లమ్మ ఎల్లప్ప దంపతుల కొడుకు రాముడు కరెక్ట్గా 30 ఏండ్ల కిందట అంటే 1996ల రాముడు 10వ తరగతి పరీక్షలు రాసిండు. కానీ ఆ పరీక్షలల్లా ఫెయిల్ అవుడుతోని జిందగీకే పెద్ద పరీక్ష పెట్టిండు. రిజల్ట్స్ రాగానే అయ్యో ఇంట్లో అమ్మ నాయన ఏమైనా తిడతారో ఏందో అని చిన్నపిల్లగాని మనసు భయపడ్డది. ఏం చేయాలనో తెలియక పెదనాన్న కొడుకు నాగరాజును ఎంబడేసుకొని ఎవలకు చెప్పకుండా ఇల్లు ఇడిచి వారిపోయిండు. ఇల్లు వదిలిపెట్టి ఆ ఇద్దరు పోరగాళ్ళు బతుకుదెరువు కోసం దేశాల పాలైనరు. మహారాష్ట్ర, బీహార్ అసొంటి పెద్ద పెద్ద రాష్ట్రాలకు పోయి దొరికిన చిన్న చిన్న పనులు చేసుకుంటా పొట్ట గడుపుకున్నారు. కానీ కాలం ఎప్పుడు ఒక లెక్కనే ఉంటుందా? ఒకనాడు రైల్వే స్టేషన్లా పెదనాన్న కొడుకు నాగరాజు కూడా రాముడి నుంచి తప్పిపోయిండు. నాగరాజు ఎట్లనో గట్ల కష్టపడి మళ్ళీ సొంతూరు ఎమ్మిగనూరుకు చేరుకున్నాడు. కానీ రాముడు మాత్రం దేశంలో ఒంటరోడు అయిపోయే. ఎక్కడెక్కడనో తిరిగి ఆఖరికి బెంగళూరు చేరుకొని అక్కడ ఒక పని చూసుకుంటా పెళ్లి చేసుకొని ఒక సంసారాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. కది ఇట్లా నడవంగా ఇప్పుడు దేశం అంతటా ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ నడుస్తుంది కదా. ఇందుకు అధికారులు 2002 నాటి ఓటర్ల జాబితాను బేస్ చేసుకున్నారు. ఈ ప్రాసెస్లో రాముడికి తన తల్లిదండ్రుల వివరాలను ఓటర్ లిస్టులో నమోదు చేసేది వచ్చింది. కన్నోళ్ళు ఉంటేనే వివరాలు ఉంటాయి, లేకపోతే ఓటర్ల లిస్టు నుంచి పేరు తీసేస్తామని అధికారులు గట్టిగానే చెప్పిండ్రు కదా. గందుకే ఇక 30 ఏండ్ల సంధి గుండెల దాచుకున్న కన్నోళ్ళ జ్ఞాపకాలు ఒక్కసారిగా మేల్కొన్నాయి. అమ్మ నాన్నని ఎత్తుకుంటా మళ్ళీ ఎమ్మిగనూరుకు చేరిండు. గట్ల సర్కారు అధికారులు చేసిన ఓటర్ లిస్టు సవరణ ప్రక్రియ 30 ఏండ్ల కిందట ఈడిపోయిన ఒక కన్న ప్రేమను, ఒక కుటుంబాన్ని తిరిగి ఒక్కటే చేసింది పో. అయినా 30 ఏండ్లంటే తక్కువ ముచ్చట్న. గిన్నొద్దులు ఆ కన్న ప్రేమను ఎట్లా మర్చిపోయిండు? కన్న తల్లిదండ్రులు ఎంత గోసపడ్డారో. రాత్రింబగళ్ళు కొడుకు వస్తాడని ఎదురు చూసుకుంటా ఎన్ని కన్నీళ్ళు గార్చిండ్రో ఒక్కసారైనా యాదికత్తే ఎన్నడో అత్తుండే కావచ్చు. అయినా పరీక్షలు ఫెయిల్ అయితే మాత్రం ఇల్లిడిచిపోతారా? కానీ ఏదేమైనా ఆనాడు భయపడి పారిపోయిండు రాముడు. ఆ రాముడు వనవాసం చేసినట్టు కొన్నేళ్ళు గీ రాముడు సుత వనవాసం చేసి వచ్చినట్టే ఉన్నాడు పో. మొత్తం మీద అవ్వయ్యలేని ఇన్నాళ్లకు పెండ్లయ్యి పిల్లలు వచ్చినాక కానీ కన్నవారి విలువ తెలియలేదు. ఆలస్యంగానైనా ఓటర్ లిస్టు సాకుతోనైనా ఆ ఇల్లాయినా కండ్లల్లా ఆనంద బాష్పాలు తెచ్చుకున్నందుకు ఆ దేవుడికే దండం పెట్టాలి. కన్న పెగు బంధం ఎప్పటికైనా ఒక్కటవుతుందని ఈ కథ చూస్తే అర్థమవుతుంది కదా నుల్లా.